లైక్ దర్ ఇస్ ఎ పాండ్లు కొన్ని పీసెస్ ఉంటాయి. ఓకే, ఎప్పుడైనా సరే ఆ పాండ్లు ఉన్న వాటర్ మనం సపోజ్ ఒక బోర్ పెట్టేసి మనం తీసేసామనుకో, మొత్తం ఒక పంప్ పెట్టేసి మనం వాటర్ మొత్తం తీసేసాం, ఆ తర్వాత ఆ ఫిష్ది పరిస్థితి ఏంటి? ఆటోమేటికలీ ఇట్ విల్ డై, అంతే కదా. సో అక్కడ ఏమవుతుందంటే లైక్ క్యాన్సర్ సెల్స్ ఆల్సో ఆర్ లైక్ దట్ ఓన్లీ. ఇఫ్ యూ చేంజ్ దట్ ఎన్వైర్న్మెంట్, అసిడిక్ ఎన్వైర్న్మెంట్కు మనం మార్చేసి మనం ఆల్కలైన్ చేసేసామనుకో, ఆటోమేటికల్ చచ్చిపోతుంది, వాళ్ళకి చంపాల్సిన అవసరమే లేదు. అండ్ ఇది అన్నీ ఇప్పుడు ఉన్న స్థితిలో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంటూ క్యాన్సర్స్, యు ఆర్ డయాగ్నోస్ ఇంటూ క్యాన్సర్స్, అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ రేడియోథెరపీ, కీమోథెరపీ, అండ్ దే విల్ మేనేజ్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్, దట్స్ ఆల్. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా తట్టుకోలేని స్థితి వస్తే యూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ అని చెప్తారు.